వచ్చిన విందామని వచ్చిన ఉత్తమ శ్రోత పర్లేదు నేను రెండు మూడు విషయాలే చెప్తాను. మా బీసీ జనగణన కాదు, మీ బ్రాహ్మణ జనగణన ఎంత అధ్యయండి. రెడ్లు ఎంత, వెలమలు ఎంత, కమ్మలు ఎంత, 1% అన్నారా మీరు? బ్రాహ్మలు అయితే 1% లేరు, ఆంధ్రలో 2%, ఇక్కడ 1% కంటే తక్కువ ఉంటారు. కోమట్లు కూడా అంతే. రెడ్లు ఎంత ఉంటారు? 3% ఉండొచ్చు. మీకు ఎన్ని ఉన్నాయి అసెంబ్లీలో సీట్లు? మీ జనాభా ఎంత? మీరు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు? ముందు మీ జనాభా తీయండి, అప్పుడు మీ సంగతి మేము చెప్తాం. మనం ఎవరు నమ్మొద్దు, మేకలు పుల్లని నమ్మొద్దు. పుల్లు గద్దె మీద కూర్చొని ఉన్నాయి, మేకల జనాభా చెప్తున్నాయి. ఎట్లా నమ్ముతాం మనం? ఇప్పుడు మీరు జనగణన చేసినారు, కులగణన చేసినారు. జనగణన ఎందుకు చేయరు? జనగణన చేసినారా? ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి చేయాలి కదా, ఎందుకు చేయలేదు మీరు? ఢిల్లీ వాళ్ళు చేయాలి, ఎందుకు చేయలేదు? ఎందుకు అడుగుతలేరు మీరు? ముందు మీ కులాలే మీరు చూసి చెప్పుకోండి, మేము ఇంతమంది ఉన్నాము, అసెంబ్లీ ఇంతమంది ఉన్నాము, మా జనాభా ఇంత చెప్పాలి. అది చెప్తలేరు, అప్పుడు ఉంటుంది. తర్వాత మా జనగణన చేసేటప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి కదా. ఏదైనా పారదర్శకంగా ఉండాలి, ప్రజాస్వామికంగా ఉండాలి. మాకు చెప్పకుండా మీ అంతా మీరే చేసి చెప్తారా? మేము నమ్మాలి నాది? ఇట్లా ఈ జనగణనను చూసి, కులగణనను చూసి నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. మనుషులు కాదు, నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. అందుకనే కంపు వాసన వస్తుంది. ఇది ఈ రిపోర్టు చూస్తేనే ముక్కును మూసుకోవాలనిపిస్తుంది, చెవులు మూసుకోవాలనిపిస్తుంది. ఆ రిపోర్టు వినొద్దు, వాసన కూడా చూడొద్దు. ఇంత దరిద్రంగా ఉన్నది. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, బీసీలు మా అందరి మధ్యన సంఘీభావం ఉండాలి. ముందు మనం స్ట్రగుల్ చేయాలి. స్ట్రగుల్ చేయండి ఎవరు ఇయర్. లాఠీ లేపండి. వాడు లూటీ చేస్తున్నాడు, నువ్వు లాఠీ లేపు. మనం లేకపోతే ఎట్లయితుంది? ఎవరు వెనుక మాట్లాడుతున్నారు, జాగ్రత్త. మా అప్పటికప్పుడు చూస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరైనా శత్రువులు వాళ్ళ మనుషులు పంపించుంటారు మీటింగ్ భంగం చేయమని. రేవంత్ రెడ్డి పంపించుంటాడేమో. మనము చెప్పండి వాళ్ళకి, ఎవరికో. ఇక్కడ కూడా ఎవరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు, తప్పది. మిత్రులారా, ఒకటే ముక్క చెప్పి ఆపిస్తా. మనం అందరి మధ్యన కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఉండాలి. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాది. నెక్స్ట్ మనం పోరాటం చేయాలంటే మనందరి మధ్యన సంఘీభావం ఉండాలి, సాలిడారిటీ ఉండాలి. సాలిడారిటీ బేస్డ్ స్ట్రగుల్. సాలిడారిటీ లేకపోతే మనం స్ట్రగుల్ చేయలేము. కుల సంఘాలు మాత్రం నమ్మనే వద్దు. వాడు ఎవడు అధికారంలో ఉంటే వాడిని మూతి రాక్కుంటుంటారు వీళ్ళు బీసీ సంఘాలు. కుల సంఘాలని పక్కన పడేద్దాం, అందరూ పడేద్దాం. ఏ రాజకీయ పార్టీని దగ్గర రానివద్దు. బీఆర్ఎస్ను కానీ, కాంగ్రెస్ను కానీ, బీజేపీని కానీ, అందరు దొంగలే. అందరు కలిసే ఉంటారు. ఇంతకుముందు మా విశారదం చెప్పినట్టు లోపల నుంచి డీకోడింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అందరు కలిసే ఉంటారు. అందుకని అన్ని రాజకీయ పార్టీలు కట్టగట్టి మూసినది మురికాలు పడేద్దాం. మామూలు ప్రజలను తీసుకొద్దాం, సంఘీభావం చేద్దాం, సృష్టిద్దాం. తద్వారా మాత్రమే మనం విముక్తి చేయగలుగుతాం. ఇది మొత్తం కంపు వాసన, దుర్గంధ భూయిష్టం. మేము ముందే చెప్పినాం దుర్గంధ భూయిష్టంగా ఉంటుందని చెప్పి. అందుకని మనం నమ్మొద్దు, దొంగలను నమ్మొద్దు, లఫంగలు నమ్మొద్దు. మనది మనం సృష్టించుకుందాం. మళ్ళీ మన ఉమ్మడి రాజకీయ చైతన్యం ద్వారా, సంఘీభావం ద్వారా మనం బీసీ రాజ్యాధికారం తెచ్చుకుందాం. మనకు రిజర్వేషన్ ఎక్కడనే ఉద్యోగాలే లేవు, అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. గ్లోబలైజేషన్, రిక్రూట్మెంట్ లేదు. ఎక్కడుంది? 4 కోట్ల జనాభాలో 4 లక్షల మంది ఉద్యోగులు లేరు కదా, 1% లేరు. దానికి 50% రిజర్వేషన్లు. ఆ 50% ఎస్సీలకు ఎన్ని, ఎస్టీలకు ఎన్ని, బీసీలకు ఎన్ని? ఏమీ లేదు, అంత బోగస్. కాబట్టి మనం రాజ్యాధికారం కోరుకోవాలి, చిన్నవి కోరుకోవద్దు. జబ్ హమారే హక్ మాంగ్తే తో చాంద్ సితారే మాంగ్తే. మగ్దూమ్ మొయిదీన్ చెప్పినట్టు నిజాంని ఏమడుగుతావు నువ్వంటే, తెరా గద్ది దేరే నైతో గర్దన్ దేరే అని అడిగాడు. నీ సింహాసనం ఇస్తావా, నీ మెడకాయ ఇస్తావా, ఏది కోసుకొని పొమ్మంటావరా అన్నాడు. మనం కూడా అదే అడగాలి. అధికారంలో ఉన్న వాళ్ళను తెరా గద్ది దేరే నైతో గర్దన్ దేరే అని అడగాలి, కానీ చిన్న అడగొద్దు. ఆ దానికోసం ప్రజలందరూ అందరం ఏకం చేయాలి. ఒక్కొక్క కులం ఎవరి సంఘాన్ని వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. చేసుకుంటూనే లెట్ us మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. లాఠీ మాత్రం ఒక్కసారి ఎత్తి ఒక్కసారి దెబ్బేయాలి. దానికోసం ప్రజలను సన్నద్ధం చేద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ పాషా అన్న.